పట్టా భూమికి ఆ విధమైనటువంటి అవకాశం లేదు కదా. పట్టా అనేటటువంటి దగ్గరనే ఛాన్స్ ఉండదు. పట్టా భూమికి మనకి లోన్ ఇయ్యడు బ్యాంకు. దాంతో నేను విరమించేసి అవతలకు ఇచ్చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇది తేడా. పట్టా భూమికి బ్యాంకు లోన్ ఇయ్యరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, కొత్తగా ఇచ్చిన భూముల్ని 2 ఏళ్లలో అమ్మేసుకోవచ్చు అంటున్నారు. అప్పుడు నువ్వేం చెప్తావు రేపు పొద్దున? ఈ 2 ఏళ్లలో అమ్మేసుకుంటాడు. భూమి తీసుకునే వ్యక్తి దాంట్లో నేను ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవ్వాలి, అంతేగాని భూమి ఇస్తే అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవడం అని ఉండకూడదు. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఇది అంటే, ఇప్పుడు లూలు మాల్కో గూగుల్కో ఇంకొకళ్ళకో ఇదివరకు ఏమి ఇచ్చేవాళ్ళం, మనం లీజ్ అగ్రిమెంట్ ఇచ్చేవాళ్ళం. 10 ఏళ్ళ 15 ఏళ్ళ 19 ఏళ్ళ 30 ఏళ్ళ 33 ఏళ్ళ, ఈ మధ్య 99 ఏళ్ళకు కూడా లీజులు ఇస్తున్నారు కదా. ఏడాదికి ఇంత తీసుకోవడం అని ఇస్తున్నాం. ఇదివరకు అట్లా లీజుకి తీసుకుంటే బ్యాంకులు సదరు కంపెనీలకు లోన్లు ఇచ్చాయి. ఇప్పుడు అలాగా ఎగ్గొట్టినప్పుడు ఆ భూమి తీసుకుని సీజ్ చేసి వేలం వేసి అమ్ముకోవడానికి బ్యాంకులకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లా. అప్పిచ్చింది నువ్వు కంపెనీ వాడి దగ్గర రికవర్ చేసుకోవా, ఆ భూమి నాది ప్రభుత్వాన్ని, నువ్వు అమ్మడానికి వీల్లేదని లిటిగేషన్కి వెళ్తే